సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. ఈ విగ్రహం కాడికి వచ్చినప్పుడు నేను అసలుకి నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. ఎవరు పెట్టారో కానీ ఈ ఐడియా వచ్చిన వాళ్ళకి అసలుకి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. అంత ఘనంగా బాబా బాబా నాకైతే ఆ విగ్రహ ఈ డెకరేషన్ చూస్తుంటే అసలు మాటలు కూడా రావట్లేదు. ఒక్కసారి మనం స్టార్టింగ్ కంచి వస్తే ఫస్ట్ మనం ఎంటర్ అవడంతోనే ఒక వెంకటేశ్వర స్వామి, దీన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ డెకరేషన్ అనేది. ఆ థీమ్ అనుకోవడం ఒక లెక్క అయితే, అది మనం అనుకున్నది అనుకున్నట్టు జస్ట్ అది జనాలకు చూపించడం అనేది అది ఇంకొక లెవెల్ అనుకోని చెప్పచ్చు. అందరికీ ఆ ఆర్ట్నెస్ అనేది రాదు. మనం ఇక్కడి నుంచి ఇది ఎక్కడో కాదు, మన కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ గల్లీ పక్క గల్లీలోనే ఉంటుంది. ఒకసారి మీరు ఎవరికన్నా వీడియో చూస్తూ నెక్స్ట్ వెళ్ళి విజిట్ చేయాలంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయొచ్చు. మొత్తం వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క డీటెయిల్ యూనిక్గా క్రియేట్ చేశారు. నేను చెప్తుంటే విన్నా కానీ పోయి చూస్తే నాకు ఎంత అనిపించిందంటే ఒకసారి మీరు కూడా విజిట్ చేసి మీకు ఇంకా ఏదో తెలియని హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. చూసుకోవచ్చు, మనం ప్రతి దగ్గర ఒక విగ్రహం పెట్టి అమ్మవారు పెట్టి చేస్తుంటాం కదా, అలా కాకుండా వీళ్ళు ప్రతి పోయే వీధి కూడా ఒక డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక స్పెషల్గా ఒక డెకరేషన్గా ఒక స్వామి వారిని అలంకరిస్తున్నట్టు లైటింగ్ పెట్టి అసలు చూసుకోవచ్చు మనం. ఇదైతే మెయిన్. అసలుకి నాకు దీన్ని ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లే, అంత అద్భుతంగా ఉంది. ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి చూసినంత నాకు కళ్ళు మైమర్చిపోవడం అంటారు కదా, అలా ఉంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మనం ప్రతి ఒక్క డీటెయిల్ చూసుకోవచ్చు. ఆ 7 కొండలు ఉన్నాయి, ఆ చెట్లు, మనకి ఆ జలాలు, ఆ టెంపుల్, ఆ పక్షులు, ఆ కాళ్ళతో సహా ప్రతి అచ్చం అసలుకి దీనికి నాకైతే ఫస్ట్ చూసి షాక్ అయిపోయినా. ఏంది ఏడుకొండల స్వామి ఇక్కడ ఉన్నాడు, అంత ఘనంగా క్రియేట్ చేసిరా. నిజంగా విగ్రహం ఎలా ఉంటుందో చూస్తే అలా క్రియేట్ చేసిరా. ఆ లైటింగ్ కానీ ఆ గల్లీలో ఎంటర్ అవడంతోనే ఇది కనపడుతుంది పెద్దగా. అసలుకి ఆ మేఘాలు కూడా చూసుకోవచ్చు, ఆ కొండల పైన మేఘాలలాగా డిజైన్ చూస్తుంటే మాటలు కూడా రావట్లేదు, అంత యూనిక్నెస్. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఆభరణాలు కూడా మనకి చాలా నీట్గా వచ్చినాయి. అండ్ మనం లోపలికి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ ఒక డీటెయిల్నెస్ తెలవాలని, ఒక లైటింగ్ కానీ ప్రతిదీ ఒకటి ఎట్లా ఒక ఇది పెట్టుంటే బాగుంటుందని మనం అనుకునే లోపే వాళ్ళే క్రియేట్ చేసి పెట్టారు అట్లా అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనం స్టార్ట్ అవ్వడంతోనే రైట్ సైడ్లో వినాయకుడు ఉంటాడు. ఏదైనా వినాయకుడితో స్టార్ట్ అయ్యి తర్వాత ముందుకెళ్ళాలని చాలామంది అంటుంటారు, నేను కూడా అనుకుంటా. అలాంటి థీమ్లో క్రియేట్ చేసినట్టుంది ఇది. తర్వాత అమ్మవారు, ఆదిపరాశక్తి అమ్మవారు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒకళ్ళు వచ్చి చూసి. నెక్స్ట్ వచ్చేసరికి అయ్యప్ప స్వామిని కూడా మంచిగా అసలు ఇంత నీట్గా డీటెయిల్గా పెట్టడం అనేది నేను చాలా తక్కువలో చూసిన. ఒక విగ్రహం అనేది తీసుకొచ్చి పెట్టడం అనేది మాటల్లో చెప్పడం కూడా రావట్లేదు, అంత మంచిగా ఉంది. ఇది కార్తికేయ స్వామి అనుకుంటా, నాకు తెలిసి కుమారస్వామి ఆర్ కార్తికేయ స్వామి అంటారు. నేను ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. ఈమె మన కాళీమాత. ఎవరికైనా భక్తితో పాటు భయం కూడా ఉండాలి ఏ పని చేసేటప్పుడైనా అనే సూచికకి కాళీమాతను కూడా పెట్టారు. నెక్స్ట్ మనందరి ఇష్టమైన దైవం శ్రీ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి. ఇక్కడ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు, వారాహ అవతారం, నరసింహ అవతారం, ఇవన్నీ కలిపి పెట్టారు. నెక్స్ట్ మనం వచ్చేసి విగ్రహం కాడికి వచ్చే ముందు చిన్న డీటెయిల్నెస్ నందిని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నంది ముందు కూడా మనకి ఒక పెద్ద అగరబత్తి పెట్టారు. ఐ థింక్ ఇది ఒక 1 day అయితే వస్తుంది అనుకుంటాను, 1 day పక్కా వస్తుంది, అంత పెద్ద ఉంది. నంది పెట్టారని చూసుకోవచ్చు. ఈ నంది ఎందుకు పెట్టారని నీకు ముందనే తెలుస్తుంది. ఈ వీడియోలో పోతుంటే ఈ నంది ఎందుకు పెట్టారని మీకు తెలుస్తుంది. మనం యాక్చువల్గా నంది ఎవరి ముందు పెడతాం?
శివుడు ఒక్కసారి చూసుకోవచ్చు. మన వినాయకుడి పైన డెకరేషన్ అనేది అసలు ప్రతిదీ యూనిక్నెస్గా చేశారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి అక్కడికి వెళ్తే. ఇందాక మీకు ఒకటి చెప్పిన కదా, మన నంది ఎందుకు ఉండాలి, శివుడు ముందు ఉండాలి. ఆ శివుడు మన వినాయకుడి తలపైన ఒక్కసారి చూసుకోవచ్చు. ఆ కళ్ళు, ఆ మూడో కన్ను అనేది తెరుస్తూ మూస్తూ ఉంటాడు. ఒక్కసారి వెయిట్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఆ మూడో కన్ను అనేది తెరుస్తూ ఉంటుంది, మూసుకుంటూ ఉంటుంది. ఆ శివుడు ఉన్నాడు కాబట్టి దానికి ఎదురుగా నంది ఉండాలి కాబట్టి నందిని పెట్టారు. అండ్ మన వినాయకుడు కూడా చూసుకోవచ్చు. బాలాపూర్లో ఏ విగ్రహం అయితే ఉందో సేమ్ అలాంటి విగ్రహం ఇక్కడ కూడా. కొత్తపేటలో ఒకవేళ బాలాపూర్ ఎవరైనా వెళ్ళనోళ్ళు, అంటే అంత దూరం వెళ్ళనోళ్ళు ఉంటే ఒకసారి రావచ్చు, చూడవచ్చు. కళ్ళు మూస్తుంటే ఎంత ప్రశాంతంగా హాయి ఉందో. డెకరేషన్ మాత్రం 100కి 100% అనిపించింది. అంటే 100/100గా అంత నీట్గా, ఏది ఓవర్ అయిపోలేదు. ప్రతిదీ స్మూత్నెస్ అంటారు చూసినా, క్లాసిక్ డెకరేషన్ అనమాట. ఓవర్ హైప్ కాకుండా క్లాసిక్ డెకరేషన్తో ఆ వినాయకుడిని చూస్తూ, ఆ శివుడిని చూస్తూ ఉంటే బాబా చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. సేమ్ బాలాపూర్ వినాయకుడే, సేమ్ అదే. ఇక్కడ ప్రతి సంవత్సరం బాలాపూర్లో ఏ విగ్రహం అయితే పెడతారో మ్యాక్సిమం అదే విగ్రహం పెడతారంట. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చూసినా, కానీ ఇక్కడ కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. సేమ్ ఒకే డిజైన్, ఒకే విగ్రహం, కాకపోతే కలర్ చేంజ్ అవుతాయి అంతే. పైకి చూస్తూ ఉంటే అంతే చూడాలనిపిస్తుంది. ఆ శివుడి ఆ కళ్ళని అసలు ఎలా క్రియేట్ చేస్తారు అంత నీట్గా. అండ్ మనం ఇంకో వినాయకుడి దగ్గరకు వచ్చినాం, అదే దిల్షునగర్ ఏరియాలో. ఇది వివినగర్ దగ్గర. ఇక్కడ వచ్చేసరికి మన కృష్ణుని, మన పందిరి ముందల ఒక కృష్ణుని సెటప్ చేశారు. ఆ కృష్ణుడు చూసుకోవచ్చు, బాలకృష్ణుడు, మన గోపాలకృష్ణుడు బాలకృష్ణుడు అని అంటారు కదా, ఆ థీమ్ లో పెట్టారు బయట సెటప్. అక్కడి నుంచి ముందుకెళ్తే పైన చూసుకోవచ్చు, మనకి ఈమె అమ్మవారు కదా, అమ్మవారా ఇక్కడ ఓకే. ఇక్కడ గణేశుడు, తర్వాత పైన నాకు తెలిసి అక్కడ పైన వెంకటస్వామి అయి ఉంటాడు. ఇక్కడ సరస్వతీదేవి, అటు పక్కన లక్ష్మీదేవి ఎవరినో పెట్టారు, నాకు అంత ఐడియా రాలేదు. చూసుకోవచ్చు వినాయకుడు. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆగండి, చూద్దాం. దేవుడు గణేష్ మహారాజ్ కి జై. శివుడు, పార్వతి, ఆ నందులు, 2 నంది ఉన్నాయి. శివుడు, పార్వతి, ఆ నంది, ఆ వినాయకుడు, ఆ వెనక నెమలి మొత్తం ఒక రథం మీద వెళ్తున్నట్టు ఉంది, చూసావా? ఇది నాకు ఏదో చూడగానే కొంచెం యూనిక్నెస్ అనిపించింది. ఇక్కడ మరి మూషికుడు ఎక్కడ? మూషికుడు చూద్దాం, మనం ఈ చిన్న వినాయకుల తర్వాత మూషికుడు ఎక్కడ ఉన్నాడో అది కూడా చూద్దాం. మూషికుడు నాకైతే మూషికుడు ఎక్కడ కనపడట్లేదు. ఒకవేళ మీకు ఎక్కడైనా కనపడి ఉంటే కింద కమెంట్, టైం మెన్షన్ చేసి కింద. ఇక్కడ నంది కింద కాలు పక్కన ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు మూషికుడు. అదే మన మూషికుడు లేని వినాయకుడు రాడు కదా బయటికి, అందుకే ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి యూనిక్నెస్తో ఉన్న, ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ప్రతిదీ ఒక యూనిక్నెస్తో ఉంది. అందుకనే ఈ వీడియో మీకు అందజేయాలని నేను ప్రతి ఒక్క వినాయకుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది, వినాయకుడిని ఒకసారి చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం వెనక డిస్ప్లే, అవన్నీ డిస్ప్లేలు. మన వినాయకుడు అలానే ఉంటాడు, వెనక డిస్ప్లేలో అవతారాలు మారుతూ ఉంటాయి. ప్లస్ పూజలు జరిగేటప్పుడు ఒక అక్షింతల్లాగా, ప్లస్ ఒక పూలు వేసే విధంగా ప్రతిదీ ఒక ప్లే అనమాట. ఒక ఎట్లా చెప్పాలి, ఒక
మనకు ఒక అనుభూతిని కల్పిస్తాయి ఇవన్నీ. ఇప్పుడు అక్కడ చూసుకోవచ్చు, పూజ జరుగుతుంది, వెనక సుదర్శన చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మారుతుంది చూడండి. ఇది నేను చెప్తే మీకు వెళ్ళననిపించచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అసలుకి జరిగే పూజలో ఇన్ని రకాల డిస్ప్లేలు వేయడం, బ్యాక్గ్రౌండ్ అలా చేంజ్ అవ్వడం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మాటల్లో వర్ణించడం రావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. ఇది చూసుకోవచ్చు, అది 5 తలల పాము. మనకి దూరం నుంచి చూస్తే 5 తలల పాము ఇంకా ఈ వినాయకుడు తలపైన ఉన్నట్టు మనకు కనబడుతుంది. అలా ప్రతిదీ అంత యూనిక్నెస్తో క్రియేట్ చేశారు. ఆ డిస్ప్లే పెట్టడం వల్ల మనకి చూసే వాళ్ళకి అది ఎట్లా అంటే భక్తులకి ఇంకా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఇది ఇంకో దగ్గర, ఇది కూడా దిల్సుఖ్నగర్లోనే. ముందర వచ్చేసరికి ఆ వినాయకుడు ముందర శివుడు, కృష్ణుడు, రాధాకృష్ణుడు అయ్యిళ్ళు. ఓకే, ఆ సెటప్ వేసి పెట్టారు. నేను పోయిన టయానికి అన్నదానం కూడా ఇంకా, అంటే నేను పోయిన ఒక 5 minutes ముందే పోయినా నేను. అక్కడ అన్నదానం స్టార్ట్ అవుతుందంట. నేను అక్కడ అనుకున్నా, కాకపోతే చూద్దాం వెయిట్ చేసినా కానీ ఇంకా మాకు ఎందుకో టైం కుదరలేదు, వచ్చేసినాం. చూసుకోవచ్చు, ఇది మనం చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు అయితే నేను చిన్నప్పుడు మీన్స్ ఒక 10 years బ్యాక్ నా ఫోన్లో వాల్పేపర్ ఇదే విగ్రహం ఉండే, సేమ్ ఇట్లాంటి డిజైన్, ఇదే విగ్రహం వాల్పేపర్ పెట్టుకున్నా. ఒక 2-3 years పెట్టుకున్నా, ఐ థింక్ ఇంటర్లో కావచ్చు. అలాంటి విగ్రహం నేను బయట ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది, అప్పుల్లో ఈ ఫోటో నేను వాల్పేపర్ పెట్టుకున్నా కదా అని. చూసుకోవచ్చు, చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటారు కదా వినాయకులు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మనం కూడా అంతే, ప్రతిదీ 2-3 రోజులు ఇంట్లో పూజ చేసుకొని వచ్చి పెద్ద విగ్రహం కాడ పెట్టాం. అలానే ఇక్కడ అందరు పెట్టారు. ఈ విగ్రహం అయితే అసలుకి ఇంత వెడల్పు ఉండి, హైట్ ఉంటుంది ఒక 15 feet ఉండొచ్చు, కానీ వెడల్పు కూడా దానికి తగ్గ వెడల్పు ఉంది. అందుకని చూడడానికి చాలా అందంగా ఉంది. అసలుకి నాకైతే ఫస్ట్ చూడంతోనే నాకు నా ఫోన్లో వాల్పేపర్ గుర్తొచ్చింది. అప్పుల్లో పెట్టుకున్న వాల్పేపరే. ఫస్ట్ టైం రియాలిటీలో నేను ఒక విగ్రహాన్ని ఈ డిజైన్లో చూడడం. ఇది వచ్చేసరికి మట్టి విగ్రహం. ఇది వినాయకుడు ప్లస్ శివుడు, అదంతా ఒక యూనిక్నెస్ అన్నమాట. ఎక్కడ మనం ఎంతో అనుకుంటాం కానీ ఇలాంటి డిజైన్ అనేది రేర్. అంటే ఒక శివుడు వినాయకుడు 2 పూర్తి విగ్రహాలు, సగం కాకుండా. ఇప్పుడు ముందు వినాయకుడు పూర్తిగా, అంటే చిన్న కాళ్ళ నుంచి తల వరకు. నెక్స్ట్ వినాయకుడు వెనకనే శివుడు కూడా చూసుకోవచ్చు, ఒక తపస్సు చేస్తున్న విధంగా కూర్చున్నాడు, కైలాసంలో కూర్చున్న డిజైన్ లెక్క ఉన్నది. ఇది పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహం, పూర్తిగా మట్టితో తయారు చేశారు. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం మట్టితోనే, అంటే అడుగులు ఎన్నో నాకు తెలియదు, ప్రతిదీ మట్టితోనే తయారు చేస్తారంట. ప్రతిసారి ఇట్లానే యూనిక్గా పెద్ద విగ్రహాలు తయారు చేసి నిమజ్జనం కూడా ఇదే ప్లేస్లో చేస్తారని నేను విన్నా. చూద్దాం, ఈసారి నిమజ్జనానికి వీలుంటే మనం వచ్చి చూద్దాం. అదే ప్లేస్లో వాటర్తో నిమజ్జనం చేస్తారంట. ఈసారి వచ్చి చూడాలని నేను అనుకుంటున్నా, చూద్దాం. అసలుకి ఆ శివుడు వినాయకుని చూస్తే కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది విగ్రహం. అండ్ నెక్స్ట్ ఇంకోటి, అదే అన్ని విగ్రహాలు దిల్సుఖ్నగర్లోనే ఉన్నాయి. ఒకవేళ మీరు మళ్ళీ వెళ్ళి చూడాలనుకుంటే చూసుకోవచ్చు.
ఇక్కడ యూనిక్నెస్ కనబడుతుంది. ఇప్పుడు మీరు ఈ చిన్న వినాయకుడు కాంచి వెనక విగ్రహం చూడండి, అదొక కలర్ ఎట్లా కానొస్తుంది, ఎల్లో కలర్ లో కానొస్తుంది, అంటే ఒక తేజస్సు కానొస్తుంది. నేను లోపలికి వెళ్ళే లోపు ఆ కలర్ అనేది మాయమైపోద్ది. చూడండి ఇప్పుడు అదిగో, ఇందాక కలర్ వేరేగా ఉంది, ఇప్పుడు కలర్ వేరే ఉంది. నాకు అసలుకి ఏంది, నాకు అసలుకి అర్థం కాలేదు. అసలుకి వినాయకుడు నా చూపులోనే తేడా ఉందా అనుకున్నా. వచ్చి వీడియో చూస్తే వీడియోలో కూడా అంతే ఉంది. ఒక వినాయకుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 2 కలర్లో కావాలి రావడం నాకు ఫస్ట్ టైం జరిగింది. నేను నా కళ్ళట్లా కనపడే అనుకున్నా. వచ్చి వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, నా కళ్ళతోనే కాదు ఈ వీడియోలో చూసే ప్లస్ మళ్ళీ మన వీడియోని చూస్తున్న వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. ఈ వినాయకుని ఖచ్చితంగా మనం చూపించాలి అనేసి ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఒక్కసారి చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్క 1 minute బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుని మరీ చూడండి. ఆ యూనిక్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ వేరొక వీడియోతో కలుద్దాం. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై.